హాయ్ అండి, వెల్కమ్ టు వాస్తే కుటుంబం. ఈరోజైతే గుమ్మడికాయ దప్పడం పెడుతున్నానండి. ముక్కలు కట్ చేసాను. అవి చూసారు కదా, గుమ్మడికాయ ఎర్రగా ఉంది. ఈ ఎర్రగా ఉన్న గుమ్మడికాయ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే దీన్ని నేను ముందు బెల్లమేమో సాల్ట్ వేసి ఉడికించేస్తున్నాను. ఇది ఒక పావు కేజీకి ఉంటుందండి బెల్లం. ఇది వేసి అయితే ఫస్ట్ సాల్ట్ వేసి ఉడికించేస్తున్నాను. ఈ బెల్లం అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ కూడా వేసాను. వాటర్ పోసేస్తున్నాను, కొంచెం వాటర్ పోసేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే గుమ్మడికాయ దప్పడం పెట్టినప్పుడు ముందు గుమ్మడికాయని బెల్లం వేసి ఉడికించేసుకుంటే గుమ్మడికాయకి స్వీట్ బాగా పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇది స్టవ్ వెలిగించి పెట్టేసాను గుమ్మడికాయ ముక్కలు. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా, బాగా ఉడికిపోయింది ఇది. అది స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు. ఇది చింతపండు నానబెట్టేద్దామండి. ఇది చింతపండు అయితే కొంచెం మనకి గుమ్మడికాయ పులుసుకి ఎక్కువే పడుతుంది. ఇది ఎక్కువే తీసుకున్నాను. ఇది నీళ్ళు పోసి నానబెట్టేయచ్చు. నానబెట్టేస్తున్నాను చింతపండు. నెక్స్ట్ వచ్చి మిగతా కాయగూరలు, ఆనపకాయ ముక్కలు, వంకాయ, ఇదిగోండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ, ఇవన్నీ ముక్కలు కోసేసి పెట్టేశాను. ముందుగా అయితే పోపులు తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదిగోండి ఇది వెల్లుల్లిపాయలు దంచేద్దాం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు దంచేసాను కదా, ఇప్పుడు వేసేద్దాం. కుక్కర్ పెట్టానండి, కుక్కర్లో వేసేస్తున్నాను. ఇవి ముందు తాలింపుకి వెల్లుల్లిపాయ వేసాను. ఇవి వేగినాయి కదా, ఇవి వేగినప్పుడే ఇవి మనం తాలింపులు కూడా వేసేయచ్చు. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ కాయగూరలన్నీ వేసేయచ్చు. ఇవి కాస్తంత ఫ్రై చేయొచ్చు, అంతే, ఎక్కువగా అక్కర్లేదు, కొంచెం. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేసేయచ్చు. ఇదిగోండి చింతపండు రసం అయితే వేసేస్తున్నాను ఇప్పుడు. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు ముందు ఉడికించేసి ఉంచాను కదా, అప్పుడు అవి వేసేయచ్చు. దీంట్లో కూడా కొద్దిగా బెల్లం వేస్తున్నాను, పసుపు, కారం, కొంచెం కారం అది ఎక్కువే పడుతుందండి ఇది గుమ్మడికాయ పులుసుకి. సాల్ట్, ఇది కొంచెం కరివేపాకు కూడా తాలింపులో వేసింది కాదు, ఈ మరిగేటప్పుడు కూడా కొంచెం. ఇది పులుసు మరుగుతుంది కదండి, ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేస్తున్నాను ఇప్పుడు. మొత్తం ఇవి కూడా వేస్తానండి. ఇప్పుడు మరిగిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. ఇదండి బాగా అయిపోయింది, పులుసు మరిగిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు. కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి గుమ్మడికాయ పులుసుకి కాంబినేషన్ అయితే ముద్దపప్పు. ముద్దపప్పు అయితే ఏమీ లేదు, జస్ట్ ఇందులో పసుపును సాల్ట్ వేసాను అంతే, పప్పు ఉడికించేసి, అంతేనండి. ఈ రెండింటికి కాంబినేషన్ తోటకూర ఫ్రై ఒకటి ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.